తండ్రి, సజీవుడమైన దేవుడై మమ్మను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినాలని సన్నిధిలో చేరుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు తండ్రి. పాణ్యం నుంచి నన్ను కూడా క్షేమంగా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, ఈ సమయాన తండ్రి మా మధ్యకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మా గమనంలో తీసుకొని వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. వాక్యంలోని మర్మాలను బయలుపరిచి తండ్రి మేమందరం కూడా నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటకు నీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, వాక్యం విత్తటకు ఏర్పాటు చేసుకున్నటువంటి నేను ఎట్టి యోగ్యత లేని వాడు తండ్రి. ఎట్టి యోగ్యత లేని నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మంటివాడని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఏ యోగ్యత లేని నాకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా నీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ కాపుదల్లో భద్రపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, నన్ను ఏమాత్రం కనపడనీయకుండా నీ శిలువ చాటును మరుగు చేసుకొని తండ్రి నాతోనూ మీరే మాట్లాడిన తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. కేవలం నన్ను నీ నోటికి బోరుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. పొట్టివాడనైనటువంటి నిన్ను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ, నీవే మందిరం అంతట్లో కూడా ఆవరించి తండ్రి నన్ను కూడా నింపి నీవే మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, నీవు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వేలాది వేల వందనాలు తెలియజేసుకుంటూ సమస్తం నీ దయగల స్థలాలకు అప్పచెప్పుకొని యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు మన మధ్యకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు వేలాది వేల వందనాలు తెలియజేసుకుంటాం తండ్రి. మనం చదువుకున్న లేఖన భాగాలను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండనని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 3 మాటల్లో 3 రకాలుగా దేవుడు మన మధ్య కనపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన మనకు శిశువు పుట్టెనని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిశువు పుట్టడం ద్వారా మనకు కలగజేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శిశువు మనకు ఎందుకు అవసరమైందో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అలాగనే మనకు కుమారుడు అనుగ్రహించబడినాడు, ఒక శిశువు అనుభవించబడినాడు, ఒక కుమారుడు అనుభవించబడిగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే శిశువుగా పుట్టినటువంటి దేవుడు శిశువుగా పుట్టిన వాడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడినట్లు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగనే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పుట్టింది శిశువు, కానీ ఆయన అని చెప్పేసి అంటున్నారు. కానీ శిశువునంటే బిడ్డ అంటారు, లేదా చంటి పాప అని చెప్పాను అంటాం. కానీ ఆయన అంటే ఒక పెద్ద వయసు ఉన్న వారిని మాత్రమే ఆయన అని పిలుస్తాము. కానీ ముందుగానే దేవుడు నిర్ణయించిన ప్రియ కుమారుడు గనక, ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడు గనక ఆ ఉన్నతమైనటువంటి భావాన్ని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పుట్టింది శిశువే, కానీ గొప్పవాడు ఐశ్వర్యవంతుడు దేవుడు గనక ఆయన అని చెప్పేసి పిలువబడుతున్నాం. ఎందుకంటే ఆయన మన రాజ్య భారాన్ని అంతటిని కూడా మోసేవాడుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది అంటున్నాడు. పాపముతో శాపముతో నశించిపోతున్నటువంటి ఈ లోకాన్ని నుంచి విడుదల విమోచన కలగజేయడానికి మన కోసము ఒక శిశువు అనుగ్రహించబడినాడు గనక ఆ శిశువును బట్టి దేవుడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ భారమును ఎలాగుంటుందో, ఆయన ఎలాంటి శక్తివంతుడో చూస్తూ ఉన్నాం. అలాగనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన మధ్య ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేస్తూ వచ్చున్నాడు. కనుక ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి కుంటివారికి నడకను, గుడ్డివారికి చూపును, కుష్ఠవ్యాధులకు స్వస్థతనిచ్చినాడు. మూగవారికి మాటలను ఇచ్చేసి తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసుకుని వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఆలోచనకర్త, నువ్వు ముందుకు నడవాలంటే ప్రతి నడకలో కూడా నీకు ఆలోచన దయచేసేవాడుగా ఉన్నాడు. పితరుడైన దావీదు అనేక పర్యాయాలు తన ప్రయాణం చేసేటప్పుడు కూడా తన నడకలో తన పడకలో సమస్తమైన విషయాల్లో కూడా తండ్రి నీ ఆలోచన చెప్పున నన్ను నడిపింపమని చెప్పేసి వేడుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆలోచనను దయచేసేవాడు కాదు. నీ ఆలోచన చొప్పుననే నన్ను నడిపించమంటున్నాడు. ఎందుకంటే నీ ఆలోచన, మన ఆలోచన తాత్కాలికమైనది, దేవుని ఆలోచన శాశ్వత
శాశ్వతమైనది. ఎందుకంటే ఆయన మనల్ని భూమి పుట్టక ముందుకే జ్ఞాపకం చేసుకొని మనల్ని సృష్టిలో జ్ఞాపకం చేసుకున్నాడు గనక, ఆయన తన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు గనక ఆయనతో మనతో మాట్లాడడానికి, ఆయన మనను ఏ విధంగా నడవాల్సిందో దానికి పరిపూర్ణమైనటువంటి ఆలోచన మనకు దయచేసేవాడు అని చెప్పేసి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అలాగనే బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు మన మధ్య చేసేటటువంటి కొన్ని బలమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన సబ్జెక్టు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన గురించి మాత్రమే, ఆ సబ్జెక్టు గురించే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనము, 152వ పేజీ. చదవను. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడును గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించినని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే యెహోవా మిమ్ములను ప్రేమించినాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడును గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుంచి ఐగుప్తు రాజైనటువంటి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించనని చెప్పేసి అంటున్నాడు. కనుక దాసత్వంలో నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆయన బలము చేత మన దాసత్వం నుంచి మనకు విడుదల కలగజేసిన వాడుగా కనపడతా ఉన్నాడు. ఎందుకంటే దాసుల గృహంలో 450 సంవత్సరాల పాటు మనం బానిసలుగా కొనసాగినటువంటి మన పితరులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడుదల విమోచన కలగజేసినటువంటి శక్తివంతుడిగా మనకు కనపడతా ఉన్నాడు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. అలాగనే నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం. చదువునా. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించెను. ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరాన చూచిరి అని చెప్పేసి జ్ఞాపం చేస్తున్నాడు. ఆ కఠినమైన దినాల, ఎందుకంటే దాసుల గృహంలో నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చేటటువంటి మోషే మనల్ని నడిపించినటువంటి సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి చేతిలో నుంచి ఇజ్రాయేలీలను రక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరాన చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు అలా చనిపోయిన వారుగా వారు కనబడుతూ ఉన్నారంటే 19వ వచనం ఒకసారి చూసుకుందాం. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహం ముందుకు నడిచి దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ అది రాత్రి వీరికి వెలుగునిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపించలేదని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఆ చీకటి ఒక మేఘాన్ని దేవుడు దూత వచ్చి ఒక మేఘాన్ని అక్కడ సృష్టించడం ద్వారా వారికి ఎవరికి కూడా కనపడకుండా చీకటిగా ఉంది, కానీ ఇజ్రాయేలీలకైతే వెలుగుగా కనబడినట్టుగా చూస్తూ ఉన్నాం. 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా
యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆరిన నేల మీద వారు ప్రయాణం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన మన ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటి కూడా నడిపించినట్టుగా చూస్తూ వస్తున్నాం. అలాగనే 27వ వచనం ఒకసారి చూద్దాం. మోషే సముద్రం మీద తన చెయ్యిని చాపగా పొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలము చేత తిరిగి పొర్లెను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మోషే చెయ్యి చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ఆ పాయలుగా చేయబడినటువంటి ఆ సముద్ర మార్గంలో ఎండిన నేలపైన ఉన్నటువంటి ఆరిన నేల మీద ఉన్నటువంటి మన పితరులందరూ కూడా ఆరిన నేల మీద నడిచి సముద్రం దాటి వచ్చిన వారుగా కనపడుతూ ఉన్నారు. కానీ అదే చెయ్యిని మరొకసారి తీసుకొని వచ్చి చెయ్యి ఎత్తినప్పుడు ఆ సముద్రాన్ని తిరిగి దేవుడు మూసివేసిన కారణాన్ని బట్టి ఐగుప్తు సైన్యం అంతా కూడా వారిలో చనిపోయినట్టు వారుగా కనపడుతున్నారు. అందుకే వాళ్ళు ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరాన చూసిరని చెప్పేసి అంటున్నాడు. కనుక మన దేవుడు మన పక్షాన చేసినటువంటి బలమైన కార్యం ఏమంటే చనిపోవలసినటువంటి స్థితిలో ఫరో సైన్యం చేతిలో సమస్తము నాశనం అయిపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక వారిని ఆ దాసత్వం నుంచి విడిపించడమే కాకుండా ఆ సైన్యాన్ని అంతటి కూడా సముద్రంలో ముంచివేసినట్టుగా చూసినాడు. ఒక్కరు కూడా బతికి ఉండలేదని చెప్పేసి కూడా ఆ మాటలో చెప్తున్నాడు. నీళ్లు తిరిగి ఆ రథముల మీదకి రౌతుల మీదకి వెనుకల వచ్చినాయి. కానీ సముద్రంలో చచ్చిన ఫరో సేనలు సర్వస్వము కప్పెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదని చెప్పేసి 28వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒక్కరు కూడా మిగిలకుండగా సర్వాన్ని నాశనం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక వారందరినీ నశింపజేసి శవాలుగా మన పితరుల ముందు ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన మనల్ని దాసత్వంలో నుంచి బానిసత్వంలో నుంచి విడిపించి ఒక గొప్ప కార్యాన్ని మన పక్షాన జరిగించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతం 32వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అషూరు రాజు దండులో నుండి పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అషూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడ కత్తితో చంపిరి. చదవమా. ఈ ప్రకారం యెహోవా యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సన్హెరీబును చేతిలో నుండి అందరి చేతిలో నుండి కూడా రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణను యూదా రాజైన హిజ్కియా కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడాయనని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ అషూరు రాజైనటువంటి సన్హెరీబు వారి రాజు దగ్గర ఉన్నటువంటి వారి చేతిలో నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు ఒక దూత ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు చేసి వారందరినీ కూడా నశింపజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అది మొదలుకొని అక్కడ ఉన్నటువంటి హిజ్కియా వారందరిలో కూడా గొప్ప గనుడుగా ఎంచబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక హిజ్కియాకు కానుకలు ఇచ్చినారు. యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అందువలన అప్పటి నుంచి సకల జనుల దృష్టిలో కూడా హిజ్కియా ఒక ఘనమైన వ్యక్తిగా
కనపడినట్టుగా చూస్తూ ఉన్నాం. మన పక్షాన కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమంటే మన శత్రువులందరినీ నశింపజేయడం కోసం, పాపం నుంచి శాపం నుంచి విడుదల విమోచన కలగజేయడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాను మీద సాధించినటువంటి గొప్ప విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అలాగనే ఆయన జన్మ ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం మనందరి యొక్క పాపాలన్నింటి కూడా ఆయన లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మన పాపాలన్నింటినీ కూడా తన వీపు పైన వేసుకొని వెళ్ళి ఆ కల్వరి శిలువలో బలియాగం అర్పించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు మన పక్షాన గొప్పగా గొప్ప కార్యం జరిగించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి నాటి నుంచి నేటి వరకు ఈ లోకం ఉన్నంత వరకు కూడా మన ప్రభు అయిన యేసు అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం కలిగిన వాడుగాను, అందరికంటే గొప్ప దేవుడుగాను, లోకంలో నేను తప్ప ఏ దేవుడు లేడని చెప్పేసి ఒక ఘనమైన స్థితిలోనికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు సర్వోన్నతుడుగా స్థిరపరచబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేదని మనమందరము గణపరిచేటటువంటి అబ్బా తండ్రి అని మనం పొగిడేటటువంటి గణపరిచేటటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని వచ్చిన వాడుగా చూస్తూ ఉన్నాం. కనుక అంత గనుడైనటువంటి ఉన్నతమైనటువంటి బలమైన దేవునికి మనము మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోయితివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయంలోనికి నడిపించితివి. ఈ బలమైనటువంటి దేవుడు చేసినటువంటి రెండవ కార్యం ఏమంటే మనందరినీ కూడా ఆయన నడిపించినాడు. ఎక్కడికంటే తన ఆలయంలోనికి ఆయన నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వేలుపులలో నీ వంటి వాడు ఎవడు లేడని చెప్పేసి 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. యెహోవా వేలుపులలో నీ వంటి వాడు ఎవడును లేడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవరు? నీ దక్షిణ హస్తము చాపి భూమి వారిని మింగివేశను. నీవు విమోచించినటువంటి ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నడిపించితివి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమంటే ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి ఆయన నడిపించిన వాడుగా కనపడతా ఉన్నాడు. అలాగనే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 దినములు. హనోకు దేవునితో నడిచి తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయినాడు. హనోకును జ్ఞాపకం చేసుకుంటే హనోకు కూడా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. మనల్ని కూడా ఆయన దేవుడు మన విమోచించబడినటువంటి మన పితరులను ఏ విధంగా అయితే ఆయన తన ఆలయంలోనికి నడిపిస్తూ వచ్చినాడో అలాగే ఆ యొక్క మన హనోకును కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తే హనోకును కూడా తనతో కూడా 300 సంవత్సరాలు జంట నడిపించుకుంటూ వచ్చి చివరికి మాట్లాడుకుంటూనే పరలోకానికి ఆయనను తీసుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వాడు హనోకు. కనుక ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేసినాడు. ఆయన నడిపిస్తూ తన రాజ్యంలోనికి చేర్చుకుపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా దేవుడు మన పాపాల నుంచి శాపాల నుంచి మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మనం కూడా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా తీసుకుని వచ్చి తన నామాన్ని బట్టి పైకి లేపడం ద్వారా ఆయన మనం కూడా తన రాజ్యంలోనికి వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే
మొదటి పేతురు పత్రిక 2:9 ప్రకారం కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేసి తన రాజ్యానికి వారసులుగా చేసుకొని తన సొత్తైన జనముగాను రాజులైన యాజక సమూహంలో ఒకరిగా చేసుకుంటూ వచ్చు తన యాజకత్వాన్ని కూడా మనకు దయచేసిన వాడుగా కనపడతా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని కూడా మన పాపములో శాపములో నలిగి నశించిపోతూ మరణించాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాజులైన యాజక సమూహంలో రానయున్న తన 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఒకరిగా ఉండాలని చెప్పేసి యోగ్యమైన రీతిలో తన రక్త ప్రోక్షణ కిందికి మనందరినీ కూడా తీసుకొని వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక మనను తన రాజ్యానికి నడిపించినటువంటి మన దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళుగా ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే కీర్తన 74వ అధ్యాయం 24వ వచనం. కీర్తన 74:24. కీర్తన 74వ అధ్యాయం 73:24. 73:24 క్షమించాలి. చదవక. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 23వ వచనం కూడా చదవను. అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదని పితరుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నువ్వు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావంటున్నాడు. నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ఏ ఆత్మ కూడా నశించకుండా ఉండడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఈ పరిశుద్ధ దినాన మన కోసం జనించిన వాడిగా కనపడతా ఉన్నాడు. కనుక ఎందుకంటే నీ కుడి చేయి పట్టుకుని నిన్ను నడిపించేవాడుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాను. నిన్ను విడువను ఎడబాయనని మాట ఇచ్చినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మన కోసం పంపించి ఆయన ద్వారా మన కుడి చేతిని పట్టుకుని తన రాజ్యానికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే నీ ఆలోచన చొప్పునను నడిపించేవాడుగా ఉన్నావు. తరువాత మహిమలో నన్ను నువ్వు చేర్చుకుందు అని కూడా పితరుడైన దావీదు అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆకాశంలో నీవు ఉండగా నాకు లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదంటున్నాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకుండగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనకు అక్కర్లేదని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము, అది వేరే వారికి చెందకుండగా అంటే నీకు కలిగినటువంటి ఆయన ఆశీర్వాదాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. చదువుక. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమై నేను నిన్ను కాపాడగను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అప్పగించకుండగా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించినాడో దాన్ని పోగొట్టుకునగా నువ్వు గట్టిగా కాపాడినట్టయితే జయించిన వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఉన్నాడు దేవుడు. కనుక మనను నడిపించడమే కాకుండా తన ఆలయంలో ఒక స్తంభంగా దేవుడు నిలబెట్టాలని చెప్పేసి ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మన దేవుడు మనను తన పరిశుద్ధాలయంలోనికి నడిపించడమే కాకుండా ఆయన రాజ్యంలో ఒకనిగా కూడా చేసుకోవాలని చెప్పేసి ఇష్టపడతా ఉన్నాడు. తన రాజ్యంలో తన దేవుని మందిరంలో పరలోక పట్టణంలో ఆ నిర్మించబోయే గొప్ప మందిరంలో ఒక స్తంభంగా నిన్ను కూడా చేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసినటువంటి మన దేవునికి మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. అలాగనే
కీర్తన 89వ అధ్యాయం 21వ వచనం. 89వ అధ్యాయం 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద అదే 89:21. నా చెయ్యి ఎడతెగక అతని తోడైండు, నా బాహుబలం చేత నా చేయి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలము అతనిని బలపరచునని చెప్పేసి అంటున్నాడు. అలాగనే తన చెయ్యిని ఎడతెగక మనకు తోడుగా ఉంచిన దేవుడు మనల్ని కూడా బలపరిచేటటువంటి తన బాహుబలము చేత మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడైన బలవంతుడైనటువంటి దేవుడు తన బలము చేత మనల్ని బలపరిచేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే 84వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి పక్కనే. నీ వలన బలము నొందిన వారు ధన్యులు అంటున్నాడు. దేవుని బలము చేత బలము నొందిన వారు ధన్యులు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే నీ మందిరమందు నివసించు వారు ఏ విధంగా ధన్యులై ఉంటారో అలాగనే ఆయన మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు. వారు ఆయన బలము చేతనే వారు అట్టి మనుషులందరూ కూడా ధన్యులని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ వచనం 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. 2వ సమూయేలు 22వ అధ్యాయం 33. దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయునని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తూ ముందుకు నడిపించేవాడుగా కనపడతా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా తప్ప 32వ వచనంలో దేవుడు యథార్థవంతుడును, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుచొచ్చిన వారందరికీ ఆయన కేడము, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని చెప్పేసి జ్ఞాపకం చేస్తాం. అందుకే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గంలో యథార్థవంతులందరినీ కూడా నడిపించునని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యథార్థవంతుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు నాకు కోటగా ఉన్నాడు. ఆయన కోటగాను దుర్గంగాను ఉంటూ ఆయన నన్ను కాపాడేవాడని చెప్పేసి దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అలాగనే ఆయన తన మార్గంలో యథార్థవంతులను నడిపించునని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు యథార్థంగా జీవించేటటువంటి మనల్ని కూడా ఆయన తన మార్గంలో నడిపించేవాడుగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక బలమైన కోట, బలమైన దుర్గంగా ఉన్నటువంటి మన దేవునికి ఆయన బలము చేత మనల్ని నడిపించి తన రాజ్యంలో ఒకనిగా చేర్చుకున్నటువంటి వానికి తన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఆ బలమైన దేవుని ఎదుట మనం యథార్థమైనటువంటి స్థితిలో కలిగి ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి యథార్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పితరుడైన దావీదు గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇజ్రాయేలు దేశానికి 40 సంవత్సరాలు రాజుగా ఏలడానికి దేవుడు యోగ్యతనిచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. అలాగనే నువ్వు నేను కూడా నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని పరలోకం నుంచి ఈ లోకానికి దిగివచ్చి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చడం ద్వారా దేవుడు తన జన్మను బట్టి ఈ లోకంలో ఆయన అనుభవించినటువంటి శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి మన అవమానాలను, మన పాపాలను, మన శాపాలను విమోచన కలగజేసి తన బలమైన శక్తి చేత మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉండాలని చెప్పేసి దేవుడి మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు, సహోదరి, మనమందరం కూడా బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షాన చేసినటువంటి బలమైన కార్యాలు, శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించిన వాడుగా ఉంటున్నాడు. అలాగనే
పరలోక నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన రాజ్యంలోనికి వారిని నడిపించినట్టుగా దేవుడు, తన పితరులైనటువంటి దేవుడు మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనను తన మార్గంలోనికి నడిపించిన వాడుగా కనపడతా ఉన్నాడు. అలాగనే తన బలమైన శక్తి చేత మనల్ని తీసుకొని వచ్చి తన రాజ్యంలోనికి నడిపించిన వాడుగా కనపడుతున్నాడు. తన బలము చేత, తన బాహుబలం చేత మనకు గొప్ప రక్షణను దయచేసి, మన చుట్టూ ఒక గొప్ప ప్రాకారాన్ని దయచేసి, ఎవరు తొలగించలేనటువంటి ఒక శక్తివంతమైనటువంటి దుర్గముగా మనకున్నందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. కనుక మన బలవంతుడైనటువంటి దేవుడు, మనకు అనుగ్రహించబడినటువంటి ఆ చిన్న శిశువు, ఆయన భుజం మీద రాజ్యభారాన్ని కలిగి ఉన్నాడు గనక ఆ రాజ్యభారం చేత మనకు అందించినటువంటి ఈ బలమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.